హలో అండి. హాయ్ అందరికీ. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా అండి? ఈరోజైతే నా వీడియో అయితే బూందీ లడ్డు చేద్దాం అనుకుంటున్నా. దానికోసం అయితే ముందుగా ఒక పావు కిలో అంత శనగపిండి తీసుకొని, శనగపిండిని ఉండలు లేకుండా మంచిగా జల్లెడ పట్టుకొని, కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మంచిగా బజ్జీ పిండి కంటే కొంచెం పలసగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా గడ్డలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గంట సేపు పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే ఒక గంట సేపు పక్కన పెట్టిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యే వరకు, ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కలిపిన పిండిని మాత్రం మంచిగా ఇంకొకసారి కలుపుకోవాలి. పక్కన లడ్డూలు కాబట్టి పాకం కోసం పక్కన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక గ్లాసు నీళ్లు పోసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ గ్లాస్తోనైతే నేను 4 గ్లాసుల చక్కెర తీసుకున్నా. అంటే మీకు స్వీట్ ఎంత కావాలనో అంత తీసుకోండి. నేనైతే 4 గ్లాసులే తీసుకున్నా. మా ఇంట్లో పిల్లలు ఎక్కువ స్వీట్ తింటారు కాబట్టి నీళ్ళు 4 గ్లాసులు, ఒక గ్లాస్ నీళ్ళకి 4 టీ కప్పుల గ్లాస్తోని 4 గ్లాసులు వేసిన చక్కెర అయితే. ఇప్పుడు మంచిగా పాకం రెడీ అవుతుంది. పక్కన పెట్టుకున్న ఆయిల్ అయితే రెడీ అయింది, హీట్ అయింది. ఆ పిండిని వీడియోలో చూపించిన విధంగా ఇట్లా కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట. మరీ కర్ర అనుకుంటా కాలకుండా కొంచెం మెత్తగానే ఉండనియాలి. లడ్డు కాబట్టి కొంచెం మెత్తగానే వేయించుకొని తీసేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి కూడా అట్లనే వేసుకోవాలి. బూందీ లడ్డు కాబట్టి జల్లెడ ఉంటుంది కదా, బూందీ చేసే జల్లెడ ఉంటుంది. కానీ మా దగ్గర అయితే అట్లా లేదు కాబట్టి నేనైతే ఇట్లా వేసేస్తున్నా. కొంచెం కొంచెం పిండి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అయితే వేసుకోండి నూనెలో. మరీ అంత గట్టిగా కాకుండా మరీ అంత మెత్తగా కాకుండా కొంచెం మీడియం సైజుగా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. రెండో వాయి కూడా అయిపోయింది నాది. మీ దగ్గర బూందీ చేసే గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నె ఉంటే మీరు దాంతో చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేనైతే ఇట్లా చేసి చూపిస్తున్నాను అనమాట. మరి మీడియం సైజు పెట్టుకోవాలండి. గ్యాస్ మరీ ఎక్కువ పెట్టుకోవద్దు, మాడిపోతుంది. ఇప్పుడైతే చక్కెర పాకంలో కొంచెం 2 యాలకులు దంచేసుకోవాలి. స్మెల్ కోసం బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే మనం చేసుకున్న పిండి ఉంది కదా, దాన్ని కొంచెం చల్లారనియాలండి. వేడిగా ఉండకుండా కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. చూసిరు కదా, మిక్సీలో అయితే వేస్తున్నాను నేను. మిక్సీలో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. గట్టి తీసి పక్కన పెట్టేసిన నేను. మిక్సీ అయితే పట్టేసినండి. కొంచెం పలుకులు ఇట్లా పలుకులే ఉండాలి, మరీ మెత్తగా అయితే వేసుకోవద్దు. ఇప్పుడు మిక్సీ పట్టిన దాన్ని చక్కెర పాకం మరీ తీగ పాకం రాకుండా, మరీ అంత లూజ్గా కాకుండా, పాకం రాకుండా గులాబ్ జామ్ లాగా ఉంటే సరిపోతుందండి. నేను మిక్సీ పట్టేటప్పుడు దీంట్లో కూడా కొంచెం పచ్చకర్పూరం అయితే వేసిన, 2 యాలకులు దీంట్లో కూడా వేసి మిక్సీ పట్టిన. ఇప్పుడైతే పాకం అయితే రెడీ అయిపోయింది. పాకం దించుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని చల్లారనియాలి. పాకం అయితే పక్కన పెట్టుకున్న, చల్లారింది. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అయితే దీంట్లో కలుపుకోవాలండి. కలుపుకొని వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు లడ్డూలు చుట్టుకోవాలి, అంతే. చూసిరా, నేనైతే లడ్డూలు అయితే చుట్టేసిన. దీంట్లో మనకు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కొంచెం నెయ్యిలో వేయించుకొని లడ్డూలు చుట్టేటప్పుడు దాంట్లో కలుపుకొని లడ్డూలు చుట్టుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చూసుకొని చుట్టేసుకోవాలండి. చూసిరా, బూందీ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ, ఈజీ అండ్
బూందీ లడ్డు అయితే రెడీ అయిపోయింది. చూసిర్రు కదా. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. బాగుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి మా లడ్డూలు ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. నేనైతే టేస్ట్ చూస్తున్నా. సూపర్ వచ్చినాయండి నిజంగా. అబద్ధం అయితే చెప్తలేను, నిజంగానే టేస్ట్గా ఉన్నాయి, బాగున్నాయి. మంచి స్మెల్ కూడా వస్తున్నాయి. పచ్చకర్పూరం వేసినాం కదా. కానీ ఎందుకు